మనతో చిట్టిబాబు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి చిట్టిబాబు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్, మొత్తానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ వచ్చింది. బెయిల్ రావటం, బెయిల్ ఏదో 6వ తారీఖు దాకా ఏమి యాక్షన్ తీసుకోవద్దు, 5 అనుకుంటా, 6 దాకా ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అంటాం. అసలు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏ జరిగిందని, అసలు మన దేశంలో న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంది, ఎందుకు ఇన్ని తప్పు తడగలు. నిన్నగాక మొన్న 4 రోజుల క్రితం మనం మహారాష్ట్రలో ఒకటి చూసాం. ఒక 2.5 కోట్ల విలువ చేసే కారులో ఒక చోటా రాజన్ యొక్క కుడిభుజమైన ఒక వ్యక్తి మనవడు రాత్రి 1 గంట దాకా 5 స్టార్ హోటల్లో మందు కొట్టి కారు 240 కిలోమీటర్ల వేగంతో ఆ కారు అంత డ్రైవ్ చేసి ఇద్దరిని చంపేశాడు. ఇద్దరిని చంపేస్తే ఆ మ్యాజిస్ట్రేట్ జడ్జిమెంట్ ఇస్తాడు, ఇంకా 18 ఏళ్ళు అవడానికి 3 నెలలు తక్కువ ఉంది కనుక అతను ఒక ఎస్ఏ రాయాలట. ఇద్దరు చచ్చిపోయిన వాళ్ళకి కాకుండా అతను ఒక ఎస్ఏ రాసి 15 రోజులు ట్రాఫిక్ వాళ్ళతో పనిచేస్తే సరిపోద్దని రిమాండ్ పంపించుకున్న తర్వాత గొడవ అయ్యి నేషనల్ మీడియా అంతా గొడవ చేసేదాకా ఇప్పుడు ఇది పంపించారు. అక్కడ పిజ్జాలు బర్గర్లు అంటే ఒక డబ్బున్న వాడికి ఒక చట్టం, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడికి ఒక చట్టం, కానివాడికి ఒక రకంగా ఉంది. ఇవాళ ఈ విషయంలో అసలు నిందించవలసింది ఎవరినయ్యా అంటే ఎలక్షన్ కమిషనే నిందించారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ఇప్పుడు ఇంకొకళ్ళ నుంచి ఎలక్షన్ గతంలో విషయాలు వేరు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో కలెక్టర్లు మార్చారు, పోలీస్ ఆఫీసర్లు మార్చారు. వాళ్ళ ఇష్ట ప్రకారం లిస్టు వాళ్ళు జడ్జ్ చేసుకుని వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అవ్వచ్చు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఎవరు. ఒక్క నిమిషం, మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వస్తుంది, మళ్ళీ వస్తాను. రైట్ మనతోటి చిన్నపరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఏపీ నెడ్ క్యాప్ డైరెక్టర్. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. చెప్పండి సార్. సో మొత్తానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ వచ్చింది. సో ప్రజాస్వామ్యం బ్రతికింది అనుకుంటున్నారా, అపహాస్యం అయింది అనుకుంటున్నారా? న్యాయం గెలిచింది అనుకుంటున్నాం. ఓకే, ఖచ్చితంగా 4వ తారీఖు జరగబోయేటటువంటి కౌంటింగ్ కి అభ్యర్థి వెళ్ళటానికి కావలసినటువంటి ఏర్పాట్లని కోర్టు ఇచ్చి న్యాయం చేసింది. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో ఒరిజినలా లేకపోతే ఫేకా? ఎందుకంటే ఇవాళ వచ్చినటువంటి కొత్త సాఫ్ట్వేర్లతోటి డీప్ ఫేక్ అని చెప్పేసి డీప్ ఫేక్ వీడియోలు మనం రష్మికకి సంబంధించినటువంటి ఒక వీడియోను కూడా వైరల్ అవటం జరిగింది. అది నిజంగా రష్మికదా అని చెప్పేసి అందరం కూడా భావించాం. తర్వాత చూస్తే డీప్ ఫేక్ అనేటటువంటి సాఫ్ట్వేర్ ద్వారా జరిగింది. అలా జరిగి ఉండొచ్చేమో, వాస్తవం ఏదో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అది కోర్టు ద్వారా తెలుసుకోవాల్సినటువంటి సమయం వస్తుంది. ఖచ్చితంగా నిర్దోషిగా బయటపడతాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ రోజు ఎన్నికల కమిషన్ వీడియో మేము ఇవ్వలేదు అని అంటుంది. ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వీడియో లోకేష్ బాబు ట్విట్టర్ లోకి ఎలా వచ్చింది? కేవలం నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, అది USA లో ఉండి హ్యాకింగ్ చేయటం వల్ల మాత్రమే సాధ్యమైందని మేము భావిస్తా ఉన్నాం. హ్యాకర్స్ ను పెట్టి రామకృష్ణారెడ్డి మీద ఖచ్చితంగా అనర్హత వేటు వేపించాలని కుట్రతోటి బ్రహ్మానందరెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం లోకేష్ బాబు 16వ తారీఖు నుంచి దాని మీద పట్టుబట్టి పనిచేసినటువంటి వాస్తవాన్ని రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా వింటారు. ఇది ఎన్నికల కమిషన్ ప్రెస్టేజ్ గా తీసుకొని అవసరమైతే సిబిఐ విచారణ వేసి ఎక్కడి నుంచి లీక్ అయింది, సిస్కో కంపెనీ నుంచి లీక్ అయిందా, లేకపోతే లోకేష్ బాబు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు USA లో హ్యాకింగ్ చేసి దాన్ని లోకేష్ బాబు ట్విట్టర్ ద్వారా ప్రజల ముందుకు తీసుకొచ్చారా అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు తప్పు చేసినా తప్పు చేసినట్టే. అసలు రామకృష్ణారెడ్డి తప్పు చేశాడా లేదా అనేది మీడియా ఇన్వెస్టిగేషనే శిక్ష వస్తుంది, అనర్హుడుగా చేస్తుంది, ఏదైనా చేసేటటువంటి పరిస్థితి.
ఇలాంటి సిచ్యువేషన్ లో రాజకీయంలో జరిగినటువంటి ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని మాచర్లలో రిగ్గింగ్లు జరిగినాయి అని చెప్పేసి ఎమ్మెల్యే స్వయాన 3 గంటల 10 నిమిషాలకి ఎన్నికల కమిషన్ కి మెయిల్ పెడితే స్పందన లేదు. ఆ రిగ్గింగ్ జరిగింది, దాన్ని మళ్ళీ రీపోలింగ్ చేయమని చెప్పేసి 6 గంటలకి మెయిల్ పెడితే స్పందన లేదు. సో అందుకని ఈవీఎం పగలగొట్టారు. చిన్నప్పటి గారు ఏమీ జరగలేదంటారా? అసలు ఏ గొడవ జరగలేదంటారా? వీడియో వచ్చింది రాలేదు, ఎవరు పంపించారు? ఎన్నికల కమిషనే ఇచ్చింది సార్. 7 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని 7 చోట్లకు సంబంధించిన వీడియోలని లోకేష్ బాబు ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనబడేటటువంటి వీడియోను మాత్రమే ప్రవేశపెట్టడంలో ఆంతర్యం ఏమిటి? ఇది కేవలం కాదు. అంటే ఇప్పుడు ఏంటి, మీరు పెడితే 7 ప్రవేశపెట్టాలి, లేకపోతే లేదు, మాది ప్రవేశపెట్టడానికి లేదు, ఒకవేళ మాది వచ్చినా ఇది ఫేక్, ఇది ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయలేదు. మీరు చెప్పేది ఎట్లా ఉందంటే చిన్నపరెడ్డి గారు దయచేసి వినండి. మీరు చెప్పేది ఎట్లా ఉందంటే మేము చేసాము, మా తప్పు బయట పెట్టారు, వాళ్ళ తప్పు బయట పెట్టలేదే అని అడిగినట్టు ఉంది. కానీ మీరు జరిగిందా అసలు ఆ తప్పు అక్కడ జరిగిందా లేదా? వీడియో ఫేక్ తర్వాత అది కోర్టులో తేలుతుంది. జరిగిందా లేదా మీరు చెప్పండి. అక్కడ ఏది జరగలేదు. చాలా గౌరవం చిట్టిబాబు గారు, మీరంటే చాలా గౌరవం. అదే ఒకసారి మీరు ఆ రోజున పోలింగ్ ఆఫీసర్స్ గుర్తు తెలియని వ్యక్తులు అనేటువంటి ద్వారా కేసు ఫైల్ చేయటం జరిగింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిజంగా వెళ్లి ఉన్నట్టయితే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలియనటువంటి వ్యక్తి కాదు. ఎందుకని ఆ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని చెప్పేసి మెన్షన్ చేయలేకపోయారు? అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతనిని పోలిన మనిషి అర్థం కాక దాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. అది దృష్టిలో పెట్టుకొని జరగాల్సినటువంటి దాన్ని మీడియా చిలవల బలగలుగా చేసి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఒక ముద్రేసి ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని దోషిగా నిలబెట్టాలని చూస్తే కోర్టు ఈ రోజు బెయిల్ ఇచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దోషి కాదు అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో కోర్టు మళ్ళీ మనకి న్యాయం చేసిందని చెప్పి చెప్పుకోవడానికి ఇది మచ్చుతోనగా వాడుకోవచ్చు భవిష్యత్తులో. ఇంకా మీరు ఇన్ని మాటలు ఇంత చెప్పిన తర్వాత ఇక దాని మీద ఎవరు కౌంటర్ కూడా చేసే పరిస్థితి కాదు. చిన్నపరెడ్డి గారు ఇలాంటి అద్భుతమైనటువంటి అనాలిసిస్లు మీరే చేయగలుగుతారు ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. బ్రహ్మనాయుడు గారు అంటే బెయిల్ వచ్చిన వాళ్ళు ఎవరు దోషులు కాదైతే ఈ రాష్ట్రంలో మా న్యాయం గెలిచిందని అన్నాను కానీ దోష నిర్దోష తెలుస్తుంది. ఇది బ్రహ్మనాయుడు గారు తెలిస్తేనో లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు తెలిస్తేనో ఇది న్యాయం కాదు. రైట్ రైట్ చిన్నపరెడ్డి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. 1 by 1 మాట్లాడదాం. ఒక మాట సార్, రామకృష్ణారెడ్డి గారు హైదరాబాద్ పారిపోయారని చెప్పేసి మీడియా చిలవల పలవలుగా చేసింది. చంద్రబాబు నాయుడు గారు అమెరికా పోతే పారిపోయినట్లా కాదు. చిన్నపరెడ్డి గారు అసలు ఎలా పోలుస్తున్నారు? రామకృష్ణారెడ్డి గారిని పోలీసులు రామకృష్ణారెడ్డి గారిని వెంటాడిన మాట వాస్తవం, ఆయన పట్టుకోవాలనుకున్న మాట వాస్తవం, ఆయన మీద కేసు నమోదైన మాట వాస్తవం. మరి ఆయన పారిపోయాడు అనుకుంటే, ఆయన కనపడకపోతే ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటారు? ఆ లాజిక్ అయితే చంద్రబాబు మీద కేసు ఉంది, బెయిల్ మీద ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఇది అసలు సరే కంపేర్ చేసి కూడా తప్పదు. చంద్రబాబు మీద కూడా కేసు ఉంది, బెయిల్ మీదే ఉన్నాడు. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? దుబాయ్లో అకౌంట్ సెటిల్ చేసుకుంటానుక, సింగపూర్లో ఆస్తులు సెటిల్ చేసుకుంటానుక, దేనికి వెళ్ళాడు? అది కంపారిజన్లో తప్పేం లేదు. మీరు ఖాళీ దొరికితే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఈసారి జనసేన టికెట్, తెలుగుదేశం టికెట్ మీకు ఇప్పించేటటువంటి బాధ్యతని ఎవరన్నా తీసుకున్నా కానీ బాగుంటది. ఎందుకంటే ఏ మాట కూడా పడనియట్లేదు మీరు. నాకు ఇవ్వలేండి, నా దగ్గర అన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు లేవు, నాకు ఇచ్చే పరిస్థితి లేదు.